భారీ చిత్రాల లేటెస్ట్ అప్డేట్స్ తో సోషల్ మీడియా ఇప్పుడు షేక్ అయిపోతోంది. మొన్నటికి మొన్న వెంకీ కుర్ర డైరెక్టర్ కి ఓకే చెప్పడన్న అప్డేట్ వచ్చిందో లేదో, నేను తక్కువ కాదంటూ హరీష్ కాంబోపై లేటెస్ట్ అప్డేట్ తో వచ్చాడు మన బాలయ్య. ఇక చిరు బాబీకి సై అన్నాడన్న న్యూస్ మరొక ముందే నాగ్పూరికి సిగ్నల్ ఇచ్చాడన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఇవి ఇలా ఉంటే ఇప్పుడు నా వంతు అంటూ మరో క్రేజీ అప్డేట్ తో నెట్టింట్లో రచ్చ చేస్తున్నాడట ఈ టాలీవుడ్ గ్లోబల్ స్టార్. పొంగల్ బరిలోకి దిగి భారీ డిజాస్టర్ ఫేస్ చేసిన చరణ్ డీలా పడిపోకుండా ఇప్పుడు వరుస సినిమాల్ని లైనప్ లో పెడుతున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే బుచ్చిబాబు దర్శకత్వంలో RC-16 కి కమిట్ అయిన చరణ్ తరువాత సినిమాని సుకుమార్ డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ 2 సినిమాల తర్వాత చరణ్ తన 18వ సినిమాని కాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ తో చేయనున్నట్లు తెలుస్తోంది. వరుస సక్సెస్ లతో దూసుకుపోతూ సంచలనం సృష్టిస్తున్న కాలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో తన 18వ సినిమాని చేయబోతున్నాడని తెలుస్తోంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే మెగా ఫ్యాన్స్ కి మంచి ఐ ఫెస్ట్ అనే చెప్పాలి. ఇక లోకేష్ సినీ లైనప్ విషయానికొస్తే ప్రస్తుతం రజనీకాంత్ తో కూలీ సినిమా చేస్తున్న లోకేష్ KVN ప్రొడక్షన్స్ లో 3 భారీ సినిమాలు కమిట్ అయ్యాడు. వాటిలో 2 ప్రాజెక్టులు కార్తీతో ఖైదీ 2, సూర్యతో రోలెక్స్ కాగా మూడోది రామ్ చరణ్ తో అని తెలుస్తోంది. ఖైదీ, విక్రమ్, లియో వంటి సినిమాలతో లోకేష్ కాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా నిలిచాడు. లోకేష్ తో సినిమాలంటే అంచనాలు తారాస్థాయికి చేరతాయి అనడంలో సందేహం లేదు. చూడాలి మరి నిజంగానే లోకేష్ తో చరణ్ జత కడతాడా, లేక ఈ న్యూస్ గాసిప్పులకే పరిమితం అవుతాయా? For more videos like this, subscribe Big TV channel.